రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ప్రేమ వేరు కామం వేరు. కరెక్ట్, ఎస్. కామం అంటే కోరికలు, మళ్ళీ కామం అంటే మళ్ళీ కోరికలు అంటే కూడా అది చెడ్డది అన్నట్టు ఉన్నది. కాదు, అది కూడా కావాలి శరీరానికి. అన్నం తిన్నట్టు అది కూడా కావాలి. సో ప్రేమ వేరు కోరికలు వేరు, కరెక్ట్ అని చాలా బాగా చెప్పారు. మరి అలాంటప్పుడు ప్రేమ ఒకరితో కామం ఒకరితో చేస్తే తప్పేలా అవుతుంది? అదే బ్రదర్ నేనేమంటున్నా, ప్రేమకి ఆల్రెడీ డిఫైన్ చేసిన. ఓకే, ప్రేమ ఒకరితో చేసి కామం ఒకరితో చేస్తే, ఓకే. సో కామం ఇప్పుడు ఐడియల్గా అందుకే అంటున్నా, ఇది కమిటెడ్ రిలేషన్షిప్లు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కమిటెడ్ లేనప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏ అంగీకారంతో వాళ్ళు కలుస్తుండ్రో. ఇప్పుడు కొంతమంది ఉంటారు, దే డోంట్ హ్యావ్ ఎనీ కమిటెడ్ రిలేషన్షిప్. ఓకే, దే లవ్ ఈచ్ అదర్, ఒకరి మీద ఒకరికి ఇష్టమో ప్రేమనో మంచి ఫీలింగ్ ఉంది, కానీ దే ఆర్ నాట్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్. దెన్ నథింగ్ ఈస్. ఇప్పుడు ఒక మిత్రుడు, ఒక ఆడమ్మగా ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఫ్రెండ్స్ మీద కూడా ప్రేమ ఉంటుంది కదా, కానీ వాళ్ళని ఇప్పుడు ఒకవేళ వాళ్ళు బియాండ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఫ్రెండ్స్ విత్ ఏదో ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమో వచ్చినాయి కదా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఫ్రెండ్స్ విత్ ఏదో ఉన్నాయి కదా, సిచ్యువేషన్షిప్ ఏవో వచ్చిన పేర్లు అని, ఈ జెన్జీ అన్ని. ఓకే, సో ఏదైనా సరే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఒకసారి 2 సార్లు ఇష్టంతో వాళ్ళు సెక్స్ చేసుకున్నారు అనుకుందాం, జస్ట్ చర్చ కోసం. ఓకే, సో అంత మాత్రాన వాళ్ళు ఈ నాతోటి తప్ప వేరే వాళ్ళతో చేయొద్దు అని ఏం అగ్రిమెంట్ రాసుకోలే కదా, ఏమో ఒక అంగీకారానికి రాలే కదా వాళ్ళు. అప్పుడు ఇక నీతోటి ఫ్రెండ్షిప్ ఉండి నీతోటి ఒకసారి 2 సార్లు సెక్స్ చేసినంత మాత్రాన వేరే వాళ్ళతో చేయొద్దు అని రూల్ ఏం లేదు కదా, ఆడైనా మగైనా. అందుకే అంటున్నా, వాళ్ళిద్దరి మధ్యలో ఏం అగ్రిమెంట్లో వాళ్ళు రిలేషన్షిప్కి వచ్చిండ్రు అనే దాన్ని బట్టి ఉంటుంది. మన దగ్గర ఎందుకు నీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటే, నువ్వు అన్ని ఊహించుకుంటున్నావు. నువ్వు ఒకసారి నీతోటి సెక్స్ చేస్తే నీతోటే ఇక నీకు నాకు లవ్ ఉంది, ఇక నీతోటి తప్ప వేరే వాళ్ళతో చేస్తలేదు, నువ్వు అజ్యూమ్ చేసుకుంటున్నావు. నేనేమంటున్నా, డోంట్ అజ్యూమ్, డిస్కస్ ఎవ్రీథింగ్ అప్ ఫ్రంట్. ముందుగానే చర్చించుకో. ఓకే, నువ్వు నాతోటి ఏం కోరుకుంటున్నావు, ఎలాంటి రిలేషన్షిప్ కోరుకుంటున్నావు అనేది ముందే ఇద్దరు చర్చించుకోండి ఓపెన్గా. ఇద్దరికి అంగీకారం అయితేనే అగ్రిమెంట్ ముందుకు వండి రాసుకొని, లేకపోతే నీకు నచ్చకపోతే డోంట్ గో ఫర్దర్ అంటున్నా. డోంట్ అజ్యూమ్. మన దగ్గర ఇక్కడ ఎందుకు సమస్య వస్తుంది, అన్ని నువ్వే ఇట్లా ఊహించుకుంటున్నావు. నువ్వు ఊహించుకోకు, డిస్కస్, చర్చించిన దాన్ని కాగితం మీద రాయండి, ఇద్దరు సైన్ చేయండి, ఒక 3వ వ్యక్తితో సాక్షితో కూడా సంతకం పెట్టియండి. అది ఫ్యూచర్కి యూజ్ అవుతుంది. ఎవరు ఆ అగ్రిమెంట్కి భిన్నంగా ప్రవర్తించినా రేపు ఆ కాన్సిక్వెన్సెస్ కూడా ఏమి ఇది దీనికి డిఫరెంట్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ కూడా అలా రాయండి. అప్పుడు ఫ్యూచర్లో సమస్య రాదు. డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్కి భిన్నంగా మనం ప్రవర్తించాం. ఇక్కడ సమస్య ఎందుకు వస్తుందంటే అన్ని ఊహించుకుంటున్నాం, అక్కడ సమస్య వస్తుంది. వాడి ఆలోచన వేరుంది, ఈమె ఇంటెన్షన్ వేరుంది, వాడి ఇంటెన్షన్ వేరుంది. ఈమె ఒక రకంగా ఆలోచిస్తుంది, వాడు ఇంకో రకంగా ఆలోచిస్తున్నాడు. సో అది నోరుతోటి చెప్తలేరు. సో వీళ్ళు అజ్యూమ్ చేసుకుంటారు. ఫ్యూచర్లో వాడు ఏ అగ్రిమెంట్, ఏ ఆలోచనతో వాడి రిలేషన్షిప్లోకి వచ్చిండో, ఈమె ఆలోచనకి ఆలోచన కలుస్తలేదు. ఫ్యూచర్లో కలవనప్పుడు యుద్ధం అవుతుంది. వాడు నన్ను మోసం చేసిండని వీడు అంటున్నాడు, ఆమె అంటుంది, అది ఆమె మోసం చేసిందని వీడు అంటున్నాడు. నాకు అట్లాంటి ఆలోచన లేదు, జస్ట్ నేను ఎంజాయ్ చేద్దామని వచ్చినా అని వాడు అంటాడు. ఈమె ఏమంటది, నేను అట్లా కాదు, నాకు మోసం చేసిండు, నన్ను వాడుకున్నాడని ఈమె అంటది. అందుకే నేనేమంటున్నా, తొందరపడకు. ఇద్దరు ఏ ఉద్దేశంతో కలవాలనుకుంటారు, ఓన్లీ ట్రాన్సాక్షనా లేకపోతే దాన్ని కంటిన్యూ చేద్దామా, ఏది అనుకుంటే అది కాగితం మీద రాసుకోండి. ఫ్యూచర్లో రెఫరెన్స్కి వాడుతుంది. ఇద్దరు ఇట్లా ఎవరెవరు మాట మార్చడానికి అవకాశం ఉండదు కాగితం మీద రాస్తే. సో నేనేమంటున్నా, డిస్కస్ ఓపెన్లీ వాట్ యూ వాంటెడ్ అండ్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ద పేపర్. ఓకే, సైన్, బోత్ ఆఫ్ యూ సైన్. బాండ్ పేపర్ తీసుకొని దాని మీద సాక్షి సంతకాలతో పాటు అన్ని మీరు ఏ అగ్రిమెంట్ రాసుకున్నారో ఆ అగ్రిమెంట్ని రాసుకోండి. ఫ్యూచర్లో అది చాలా యూజ్ అవుతుంది రెఫరెన్స్కి. ఇద్దరు ఇట్లా ఎవరు ఆ కాంట్రాక్ట్ని బ్రేక్ చేసినా ఆ కాంట్రాక్ట్లో ఉన్న ప్రకారం ఆ కాన్సిక్వెన్సెస్ కూడా అనుభవించాలి. ఇక మళ్ళీ రేపు నాకు మోసం చేసిర్రు అనడానికి ఇద్దరికి హక్కు ఉండదు కదా. ఇప్పుడు చిన్న వాటికి రెంటల్ అగ్రిమెంట్ కూడా చేస్తున్నాం కదా. మరి చిన్న వాటికి చేసినప్పుడు ఒక 2 జీవితాలకు సంబంధించిన దాన్ని ఎందుకు అగ్రిమెంట్ చేయాలయ్యా? నోరుతోటి చెప్పిన దాన్ని కాగితం మీద రాయడానికి ఏం పుట్టింది? ఆలోచించారు. అదే ప్రేమ ఒకరితో కామం ఒకరితో, అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులతోటి ప్రేమ చేస్తున్నా, ఒక స్త్రీతోటి కామం చేస్తున్నా, తల్లిదండ్రులతో నేను కామం చేయలేను కదా. అంటే ఇద్దరు స్త్రీలను ప్రేమించినందుకు మాత్రం ఇద్దరు స్త్రీలతో కామం చేయాలని లేదు కదా.
ఒకవేళ ఇద్దరు స్త్రీలతో కామన్ చేసినా తప్పు కాదు. ఎప్పుడు తప్పు కాదు? నువ్వు కమిటెడ్ రిలేషన్షిప్లో లేనప్పుడు. వెన్ యూ ఆల్రెడీ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్, నీ ఒక్కరితోటి నేను సెక్స్ చేస్తానికి ప్రమాణం చేస్తే తప్పు అవుతుంది. అప్పుడు యు ఆర్ బ్రేకింగ్ ద కాంట్రాక్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఏ కమిటెడ్ లేనప్పుడు ఇద్దరిని ప్రేమ చేయొచ్చు, ఇద్దరితో సెక్స్ చేయొచ్చు, తప్పేం కాదు. ఏమంటుంది బ్రదర్? రాజేష్ మామిడిపల్లి బ్రదర్, అందరికీ విడాకులు తీసుకునే అంత ధైర్యం ఉండదు కదా బ్రదర్, మరి అటువంటి దానికి మీరు ఏమి చెప్తారు? ఇప్పుడు భార్యతో కాకుండా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకునే వాళ్ళు విడాకులు తీసుకునే ధైర్యం లేని వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మళ్ళీ చదవాలి. అందరికీ విడాకులు తీసుకునే ధైర్యం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఎందుకు ధైర్యం ఉండదు విడాకులు తీసుకోవడానికి? కారణం ఏంటి అంటే, ఆ విడాకులు తీసుకుంటే ఆ ఒంటరితనం కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ బర్డెన్ కావచ్చు, లేకపోతే పిల్లల యోగక్షేమాలు కావచ్చు, అవన్నీ ఆలోచించి వాళ్ళు భయపడుతున్నారు. అంతే కదా? ఈ మ్యారేజ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్తో పోలిస్తే దీంట్లో కొంత చెత్త ఉన్నప్పటికీ, సో ఆ యొక్క విడిపోతే వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తట్టుకోవడానికి, వాళ్ళకి అంత అవి ఫేస్ చేయడానికి వాళ్ళకి ధైర్యం వస్తలేదు. ధైర్యం అంటే వాళ్ళ మైండ్ ఇంకా అంత అవన్నీ కష్టాలు తీసుకోవడానికి వాళ్ళ మైండ్ సిద్ధంగా లేదు అని అర్థం. సో అందరికీ విడాకులు తీసుకునే అంత ధైర్యం ఉండదు కదా బ్రదర్, మరి అటువంటి దానికి మీరు ఏమి చెప్తారు? ఇప్పుడు భార్యతో కాకుండా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకునే వాళ్ళు విడాకులు తీసుకునే ధైర్యం లేని వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాము? వాళ్ళు ఏమంటారు, భార్యతో కాకుండా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుంటే స్టిల్ అది వాళ్ళు ద్రోహం చేస్తున్నారు. అంటే దే ఆర్ డూయింగ్ ఏమంటారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారో, ఏ కమిటెడ్ రిలేషన్షిప్ నీతో తప్ప వేరే వాళ్ళతో చెయ్యని వాళ్ళు ఏ అంగీకారంతో చేసుకున్నారో దానికి తూట్లు పడుతున్నారు. అర్థమైందా? భార్యతో కాకుండా సేమ్ వయసు వరుస భర్తతో కాకుండా వేరే వాళ్ళతో ఆడామె చేసిన భార్య పెళ్ళైనాక, ఓకే, లేకపోతే ఈవెన్ కమిటెడ్ రిలేషన్షిప్ సహజీవనం అయినా సరే, ఓకే, సో వాళ్ళు ఏ అంగీకారంతో పెళ్లి చేసుకున్నారో దానికి భిన్నంగా థర్డ్ పర్సన్తో సెక్స్ చేస్తే, అది ఆడైనా మగైనా, ఓకే, సో యు ఆర్ బ్రేకింగ్ ద కాంట్రాక్ట్. అర్థమైందా? దానికి ఆధారం అవసరం లేదు. నలుగురు ముందట మనం సెక్స్ చేయం కాబట్టి ఆధారం దొరకదు, కాబట్టి ఎవరు లేనప్పుడు చేస్తాం కాబట్టి, ఒకవేళ వాళ్ళు ప్రైవేట్గా చేసుకున్న మనకు చిత్రీకరించడం అది నేరం కాబట్టి, సో కాబట్టి మనకు ఆధారం దొరకదు. మనసుకు తెలుసు చాలు, మనకు ఫిజికల్ ఎవిడెన్స్ అవసరం లేదు. ఓకే, సో అట్లాంటప్పుడు ఎస్ యు ఆర్ బ్రేకింగ్ ద కాంట్రాక్ట్. కమిటెడ్ రిలేషన్షిప్ అనే అగ్రిమెంట్ మ్యారేజ్ అది దానికి తూట్లు పడుస్తున్నాం. తూట్లు పడిచినప్పుడు మీరు ఇద్దరు ఆలోచించుకోవాలి ఏమని. మరి ఇట్లాంటి దుర్మార్గుడు ఉన్నప్పుడు వాణి ఇప్పుడు కోర్టులు కూడా తీర్పు ఇచ్చినాయి కదా, నీకు పెళ్ళైనాక కూడా ఒక భార్యకి ఆమె ఇష్టం లేకపోయినా ఆమె టచ్ చేస్తే ఏమంటారు, మ్యారిటల్ రేప్ అంటున్నారు. ఒకవేళ ఏది ఏమంటారు, వాళ్ళు పెళ్ళి అయినాక కూడా వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకున్నా వాళ్ళ ఇష్టమో తప్పు కాదంటున్నారు. ఐడియల్లీ తప్పే. కోర్టులు ఎట్లా తీర్పు ఇస్తాయో నాకు అర్థం కాదు. పెళ్ళి అంటే అర్థం ఏంది? మళ్ళీ పెళ్ళి అంటే ఐఎమ్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్ విత్ దిస్ పర్సన్ అని అర్థం. దానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తే తప్పే. కోర్టు కూడా అట్లా తీర్పు ఇవ్వద్దు. అంటే కోర్టులో కూడా ఈ వాళ్ళు కూడా కోర్టులలో కూడా దొంగ నా కొడుకులు ఉన్నారు అన్నట్టు, వాడు కూడా అట్లా చేస్తాడు అన్నట్టు. ఓకే, ఇవాళ వ్యభిచారం తప్పు కాదని తీర్పులు ఇవ్వబట్టే, డీక్రిమినలైజ్ చేయబట్టే. ఎట్లా తప్పు కాదురా అయ్యా? వాని భార్యని వాని బిడ్డని అట్లా వ్యభిచారం చేయనిస్తాడా వాడు? తప్పు కానప్పుడు నీ భార్యని నీ బిడ్డతో కూడా చేపించవచ్చు కదా జడ్జి. సో కాబట్టి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దోపిడీదారులకి, ఈ అడ్డదారుల పైసలు సంపాదించే వాళ్ళకి, అడ్డదారులు వెతుకునే వాళ్ళకి అనుకూలంగా చట్టాలు తెస్తున్నారు. కాబట్టి ఆ కోర్టు చెప్పే తీర్పులన్నింటినీ మనము పాటపడాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రజలు రెఫరెండం చేస్తే, ప్రజలు తీర్పిస్తే దాన్ని లెక్క పెట్టాలి. కానీ కోర్టోడు అని నచ్చినట్టు కొన్నిసార్లు కావాలని దాన్ని వక్రీకరించి తీర్పులు ఇస్తే దాన్ని అంగీకరించొద్దు. ఓకే, సో ఆ క్రమంలో ఎందుకంటే వాళ్ళిద్దరికి నచ్చితే ఏది కమిటెడ్ రిలేషన్షిప్ లేనప్పుడు చేసుకోవచ్చు. ఓకే, కమిటెడ్ రిలేషన్షిప్లు ఉన్నప్పుడు చేసుకోకూడదు. ఓకే, తప్పదు. అయితే ఏమంటున్నావు అందరికీ విడాకులు తీసుకునే ధైర్యం. అప్పుడు ఏం చేయాలి బ్రదర్? అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఇద్దరు ఇట్లా ఎవరెవరు అని మిస్టేక్ చేసారు, కానీ ఇద్దరి మీద ఒకరికి ప్రేమ ఉంది, వాళ్ళు విడిపోతే వాళ్ళ పిల్లలకి నష్టం జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది. సో ఈ మ్యారేజ్ వల్ల వచ్చే బెనిఫిట్స్తో పోలిస్తే ఆ చేసిన తప్పు, ఓకే, ఏమంటారు, ఆ ఒక్క చిన్న తప్పు కోసం ఇవన్నీ పర్యవసనాలు అవసరం లేదు అనుకుంటే సరే, ఒకరినొకరు క్షమించుకొని, ఓకే, ఈసారి తప్పు అయితే అయింది కానీ ఇక్కడ నుంచి నేను చేయాలని మళ్ళీ ఈ యొక్క క్షమాపణ కోరుకొని, ఓకే, ఇక్కడ నుంచి ఫ్యూచర్లో అట్లా చేయకుండా ఉంటే
నీకు ఇతనితో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కలిసి ఉంటా, ఈ ఒక్క తప్పును మన్నించి, లేకపోతే ఆమె తప్పును మన్నించి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కలిసి ఉంటా అని మీ ఒకరినొకరికి అనిపిస్తే ఫర్ ద బిగ్గర్ గుడ్ కోసం ఆ తప్పును క్షమించి ఇక నుంచి అట్లాంటి చేయకుండా దాన్ని ముందుకు తీసుకోవడం ఒక పద్ధతి. లేదు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్, ఆ మోసాన్ని నేను భరించలేను, అతడు కాదు, ఐ కెన్ నాట్ టాలరేట్ అంటే టేక్ డివోర్స్. దెర్ ఇస్ నో డివోర్స్ తీసుకో, ఫైండ్ ఏ గుడ్ గాయ్, ఫైండ్ ఏ గుడ్ గాయ్. పెళ్ళి అయినాక అది పెళ్లి తర్వాత ఏదొచ్చినా సరే, పిల్లలైనా సరే, ఆస్తి అయినా సరే, అన్ని ఎవరికి పిల్లలకి ఏం రావాలి, మీకేం రావాలి, ఎవరిది వాటా వాళ్ళని మంచుకొని ఫైండ్ ఏ గుడ్ పర్సన్. ఆడమైనా మంచి వ్యక్తిని కనుక్కో, మొగైనా కనుక్కో. లేదు నాకు ఈ తలకాయన మళ్ళీ ఫ్యూచర్లో కాదని ఏముంది, ఈ తలకాయనప్పుడు నాకు మెంటల్ ఎందుకు అనుకుంటే ఫ్రీ బర్డ్, లివ్ ఏ ఫ్రీ బర్డ్. నీకు నచ్చినట్టు ఉండు, ఎవరు మగవంతో చేసుకో, ఆడామెతో చేసుకో, నీకు నచ్చినప్పుడు చేసుకో, లేకపోతే అది నీకు ప్రయారిటీ కాకపోతే చేసుకో. దెన్ యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్. లేదు యూ ఫౌండ్ ఏ రైట్ పర్సన్, ఈ పర్సన్ నాకు మోసం చేస్తుంది కానీ ఐ ఫౌండ్ ఏ రైట్ పర్సన్, try that relationship. If that also fails, you decide what you want. Okay.